కొన్ని డేంజరస్ ఫుడ్స్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది ఫ్రై ఫుడ్స్. సో, ఈ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల దీంట్లో అక్రిలామైడ్ అని ఒక డేంజరస్ కెమికల్ అనేది రిలీజ్ అవుతుందండి. దీనివల్ల మన బాడీలో ఉన్న డీఎన్ఏ డ్యామేజ్ చేస్తుంది. డీఎన్ఏ డ్యామేజ్ అయిన తర్వాత మన సెల్స్ అని చనిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెంబర్ 2 వచ్చేసి రీఫండ్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ బ్రెడ్ కావచ్చు, షుగర్ కావచ్చు. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఒబెసిటీ స్టేజ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్సులిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన షుగర్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి స్టమక్ క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్ లో పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 3 వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ కూడా ఏంటంటే మన బాడీలో క్యాన్సర్ రావడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ చూసి సాల్ట్ మనము పికిల్ వెజిటేబుల్ సాల్ట్ అంటాము. అండ్ దాంతోపాటు సాల్ట్ ఫిషెస్ అంటాము. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల క్యాన్సర్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 4 వచ్చేసి ప్రాసెస్ మీట్ అండి. అంటే మీట్ మనం తయారు చేస్తుంటాము. లైక్ ఇక్కడ చూసి చాలా మంది కూడా మీట్ ఏం చేస్తుంటారు, స్టోర్ చేస్తుంటారు. కొంతమంది బాగా మీట్ ని ముద్దలా చేసి దాంతో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తుంటారు. ఇవి ఏంటంటే మీట్ అలా స్టోర్ చేసి ఉండడం వల్ల దాంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ అని ఇంక్రీజ్ అయ్యి మనకి క్యాన్సర్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రాసెస్ మీట్ తీసుకోవడం అనేది హెల్త్కి మంచిది కాదు. రెడ్ మీట్ కావచ్చు, మీట్స్ కావచ్చు, లేదు అంటాక హై షుగర్ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్యాన్సర్ రావడానికి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ నైస్ డే. బై బాయ్.